ప్రైజ్ ద లార్డ్. మరో ఒక ఉదయం మరలా మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారంతా? ప్రతి ఒక్కరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ డైలీ బ్రెడ్ అనే ఈ యొక్క శీర్షికను వీక్షిస్తూ దీన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం దేనికోసం వెతుకుతున్నాం? మనం ప్రభు సన్నిధిలో దేనికోసం గోజాడుతున్నాం? మన శరీర సంబంధమైన విషయాల కోసమా? లేదంటే అప్పులు తీరాలనా? వ్యాధులు పోవాలనా? లేదా మనం హ్యాపీగా జీవించాలి, నా కుటుంబం హ్యాపీగా ఉండాలి అనా? దేనికోసం దేవుని సన్నిధిలో వెతుకుతున్నాం? అసలు మనం వెతకాల్సింది దేనిని వెతికితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు? ఇది ఎప్పుడన్నా ఆలోచించారా? ప్రభు అంటున్నారు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికితే మీరు కోరినవన్నీ మీకు అనుగ్రహించబడును అని ప్రభువు మాట్లాడుతున్నారు. అంతే కదండి. మొదట ఆయనను, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం ఎప్పుడైతే వెతుకుతామో నీకు ఏది లోటుగా ఉందో ఆ లోటును తీరుస్తాడు మన దేవుడు. ఈరోజు ఏం చేస్తామంటే దేవుణ్ణి వదిలేస్తాం, ఆయన రాజ్యాన్ని వెతకకుండా వదిలేస్తాం, దేవుని ప్రేమను పట్టించుకోం. కానీ మనకున్న సమస్యలు తీరిపోవాలి, మనకున్న ఇబ్బందులు తీరిపోవాలి, అప్పులు తీరిపోవాలి, వ్యాధులు స్వస్థపరచబడాలి. ఇలా లోక సంబంధమైన మన ఫిజికల్ నీడ్స్ని అడుగుతాం తప్ప, దేవా నాకు రక్షణ కావాలి, నా ఆత్మ క్షీణించిపోతుంది, ఆత్మలో నన్ను బలపరచు అని మనం అడగం. నా విశ్వాసాన్ని బలపరచు అని అడగం, నా నమ్మకాన్ని బలపరచు అని అడగం. ఇలా ఫిజికల్ నీడ్స్ కోసమే మనం దేవుని దగ్గరికి వెళ్తున్నామా? ఒక్కసారి హృదయాన్ని పరిశీలించుకుందామా? ప్రభువు చెప్పినట్టు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం ఎప్పుడైతే వెతుకుతామో నీ జీవితంలో ఏదైతే లోటు ఉందో ఆ లోటును తీరుస్తాడు. మనం దేవుని కాకుండా, దేవుని ప్రేమను కాకుండా ఈ లోకం వైపే చూస్తున్నాం. ఈ లోకాశలు తీర్చమని దేవుణ్ణి అడుగుతున్నాం. జాన్ బనియన్ అనే ఒక దైవజనుడు రచించిన యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో ఒక సందర్భాన్ని మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. యాత్రికుడు అలా రోడ్డు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక చెత్తకుండి దగ్గర ఒక యువకుడు ఏదో వెతుకుతున్నట్టు ఈ యాత్రికుడు గమనించాడట. ఏంటి యువకుడు చెత్తకుండి దగ్గర వెతుకుతున్నాడు, ఏం పారేసుకున్నాడా అని వెళ్ళి అతన్ని అడిగాడట. బాబు, ఎందుకు ఈ చెత్తకుండి దగ్గర నువ్వు ఏం వెతుకుతున్నావు? చాలాసేపటి నుండి నిన్ను చూస్తున్నాను, ఆ చెత్తకుండిలో ఉన్న చెత్తనంతా బయటేసి నీవు అందులో ఏదో వెతుకుతున్నావు, ఏం పోగొట్టుకున్నావు అని అడిగాడట. వెంటనే ఆ కుర్రవాడు అన్నాడట, ఈ చెత్తకుండీలో ఏమన్నా బంగారం దొరుకుతుందేమో అని వెతుకుతున్నానండి అనేసి అన్నాడట. యాత్రికుడు అన్నాడట, చెత్తకుండీలో బంగారం ఎందుకు దొరుకుతుంది అంటే, దొరుకుతుందేమో అని చూస్తున్నానండి అనేసి అన్నాడట. సరే, యాత్రికుడికి ఏమీ అర్థం కాక అలా కొంచెం దూరం ముందుకు వెళ్ళేసరికి దేవుని దూత బంగారపు కిరీటం పట్టుకుని రోడ్డు మీద నించుని ఉందట. వెంటనే యాత్రికుడు చూసి, అయ్యా, మీరు ఎందుకు ఇక్కడ నుంచుని ఉన్నారు? మీ చేతిలో ఆ బంగారపు కిరీటం ఏంటి అని అడిగాడట. వెంటనే దేవుని దూత, ఆ కుర్రవాడు ఆ చెత్తకుండిని వదిలి ఇటు వస్తాడేమో, దేవుడు అతనికి ఈ బంగారపు కిరీటం పెట్టాలని ఆశపడుతున్నాడు అనేసి చెప్పిందట. చూడండి, దేవుడు మనలను కూడా ఆయన బంగారపు కిరీటంతో మనల్ని అభిషేకించాలని చూస్తుంటే, మనం మాత్రం ఈ లోకంలో ఎందుకు పనికిరాని ఆనందాల వైపు తిరుగుతూ ఉన్నాం. ఎందుకు పనికిరాని ఈ లోక పాపాల వైపు, మనకు ఉపయోగం కాని వాటి కోసం ఈ లోకంలో సమయాన్నంతా వృధా చేస్తున్నాం. మనం ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన క్రియలను విడిచిపెట్టి దేవుని మార్గంలోకి వస్తామో దేవుడు మెండైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాకపోతే మనం ఈ చెత్త కుండీలోనే మనకేదో ఆనందం కలుగుతుందని వెతుకుతూ ఉన్నాం. ఆ యువకుడు ఆ చెత్త కుండీని వదిలి ఎదరకు వెళ్ళుంటే ఆ యొక్క బంగారపు కిరీటాన్ని పొందుకుని ఉండేవాడు కదా. ఈరోజు మనము కూడా ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటే ఆ ఆశీర్వాదాలు పొందుకోకుండా మనమే వాటిని పోగొట్టుకుంటున్నాం. ఈ లోకంలో మనకేదో దొరుకుతుందని, ఈ లోకంలోనే ఆనందం ఉందని, ఈ అల్పకాల పాపభోగాల వైపు మనం తిరిగి సాతాను వైపుకు తిరిగి దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం. దేవుడు తన 2 చేతులు చాపి నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉంటే మనం ఈ లోకంలోనే నిజమైన ఆనందం ఉందని, ఈ లోకంలోనే మనకి శాశ్వతమైన ఆనందం ఉందని, సంతోషం ఉందని ఈ పాపముల వైపు తిరుగుతున్నాం తప్ప దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం.
చూడండి, దేవుని యొద్ద మాత్రమే రక్షణ దొరుకుతుంది. దేవుని యొద్ద మాత్రమే పాపక్షమాపణ దొరుకుతుంది. అది యేసుక్రీస్తు ప్రభు వారి వలన మాత్రమే జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ లోకంలో జీవించావేమో, ఇప్పటి వరకు ఈ లోక సంబంధమైన వాటిలో జీవించావేమో, పాపములో జీవించావేమో. ఈరోజే దేవుని యొద్దకు రా. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పాపములను క్షమిస్తాడు, నీకు రక్షణ కలుగజేస్తాడు. ఇప్పుడే ఈరోజే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునికి అంగీకరించి ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించు. దేవుడు నీవు చేసిన ప్రతి దానిని క్షమించి నిన్ను తన పరిశుద్ధ రక్తం చేత కడుగుతాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవునిలోనే నిజమైన ఆనందం ఉందని నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకోవడమే కాదు, దానిని అనుభవిస్తావు కూడా. కాబట్టి ఇప్పటివరకు ఈ లోకంలో ఈ లోక సంబంధమైన క్రియల్లో నీవు మునిగి తేలావేమో, ఈరోజే దేవుని యొద్దకు వచ్చి నీ పాపాలు కడుక్కోగలిగితే, ఈరోజే దేవుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ హృదయంలోనికి ఆహ్వానించగలిగితే గొప్ప మేలులను, ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం ఎప్పుడైతే వెతుకుతామో, నీ జీవితంలో లోటుగా ఉన్న ప్రతి దానిని దేవుడు తీర్చడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజే దేవుని వద్దకు వద్దామా? తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వశక్తిమంతుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన నామమున వందనములు దేవా. అయ్యా, ఇప్పటి వరకు నాయన ఈ లోకంలో ఈ లోక సంబంధమైన క్రియల్లో మేము మునిగి ఈ అల్పకాల పాప భోగముల వైపు ప్రభా మేము ఉండి నిన్ను మరచి నిన్ను విడిచి తిరిగామయ్యా. మమ్మల్ని క్షమించండి. మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి తండ్రి. ఈరోజే నేను మా సొంత రక్షకునిగా అంగీకరించి మా హృదయంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాం ప్రభా. మీరు మా హృదయంలో చేరి మా యొక్క హృదయాన్ని ప్రభా మీరు శుద్ధీకరించి అయా పరిశుద్ధపరిచి నీ వాక్యముతో నింపండి అయా. మొదట ఇదిగో నీ రాజ్యమును, నీ నీతిని మేము వెతుకుతున్నాం అయా. ఇదిగో వెదకుడి మీకు దొరుకును అని మాకు వాగ్దానము చేసావు తండ్రి. నిన్ను వెతుకుచుండగా నీవు మాకు దర్శన భాగ్యము కలుగ చేయమని ప్రభా. ఇప్పటి వరకు ప్రభా మేము ఈ లోక సంబంధమైన క్రియల్లో ప్రభా ఉండి నిన్ను మరిచామేమో, దయతో మమ్మల్ని క్షమించి నీ పాదములు చెంతకు చేరిన మమ్మలను క్షమించి కరుణించి ప్రభా నీ యొక్క పరిశుద్ధ రక్తము చేత కడగమని, ఎవరెవరైతే నేను ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలను మీరు అంగీకరించమని మా ప్రాణప్రియుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ గొప్ప వాగ్దాన సందేశాలను మీ బంధువులకు, స్నేహితులకు, మీ తెలిసిన వారికి షేర్ చేయండి. ప్రభు యొక్క రాకడ అతి త్వరలోనే ఉంది. మనం ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నాం కదా. ఈ అంత్యకాలంలో దేవుని సువార్త కొదువుగా ఉంది. రక్షింపబడాల్సిన వారు అనేక మంది ఉన్నారు. మీరు ఎప్పుడైతే వాక్యాన్ని షేర్ చేస్తారో వారు కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకుని రక్షణ పొంది నిత్య నరకం నుండి తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేసి ఈ యొక్క సువార్త వ్యాప్తిలో మీరు కూడా పాలుపంపులు పొందాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్.